హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రాని. స్వామి శరణమయ్యప్ప. విష్ణు పురాణం ప్రకారం పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేయటం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయని, మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం ఉంది. అలాగే విష్ణు భక్తికి ప్రతీక జాగారం అని చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి శ్రీమన్నారాయణ నామ సంకీర్తనలతో, భజనలతో, భాగవత కథలతో కాలక్షేపం చేస్తూ జాగరణ చేయటం వల్ల మోక్షం పొందవచ్చు అని శాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి 2025 అంటే డిసెంబర్లో వచ్చే తేదీలు, విశిష్టత, తిథి ప్రారంభం అసలు ఏమిటి ఒకసారి మనం తెలుసుకుందాం. అలాగే శేషతల్పంపై శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవటానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చే శుభ సందర్భమే ఈ వైకుంఠ ఏకాదశి. సో పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు దర్శనం తరువాత స్వామివారికి పూజ చేసి ఉపవాసం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని కూడా చెప్తారు. సో ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. వైకుంఠ ఏకాదశి 2025 తిథి తెలుగు పంచాంగం ప్రకారం ఈ వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తేదీ మంగళవారం ఉదయం 7:51 ప్రారంభమై డిసెంబర్ 31వ తేదీ బుధవారం ఉదయం 5:01 వరకు ఉంటుందట, అప్పుడు ముగుస్తుంది. సో సూర్యోదయం తిథిని అనుసరించి ఈ వైకుంఠ ఏకాదశి 2025 పండుగను మంగళవారం అంటే డిసెంబర్ 30వ తేదీ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తూ ఉన్నారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామునే 3:30 నుంచి వైష్ణవ ఆలయాలలో సో ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. సో ఎప్పుడైనా మీకు దగ్గరలో ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి దయచేసి దర్శించుకోవాలి, చాలా మంచిది. సో ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ పర్వదినానికి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశి తిథులతో సరిసమానమైన పవిత్రతను కలిగి ఉన్నందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. సో కొందరు ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు పండితులు. వైకుంఠ ఏకాదశి రోజు పాలకడలి నుంచి అమృతం పుట్టిందని కూడా అంటారు. అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ఉపదేశించాడని కూడా భక్తుల విశ్వాసం. సో ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో పూజ చేసిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కూడా కలుగుతుందని, అంతేకాకుండా ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజున వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవింద నామస్మరణ, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఆ రోజున 108 సార్లు జపించడం వల్ల చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకోవాలి. ఆ రోజునే ఆచరించే ముఖ్యమైన సో ఉపవాసం, జాగరణ, జపం, ధ్యానం ఇవన్నీ కూడా శుభ ఫలితాన్ని ఇస్తాయి. సో శుభాకాంక్షలు మీ అందరికీ. ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోండి. స్వామి శరణమయ్యప్ప.